ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె, కొటికవారిపల్లె, బోయపల్లె గ్రామాల సరిహద్దులో వెలసిన శ్రీ అనుపల్లమ్మ తల్లి వార్షికోత్సవ ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయిపోయింది టైము. మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు 30,000 రూపాయలు. రెండో బహుమతి సాధించిన వారు కానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, ఓబులపల్లి గ్రామం, చెన్నూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత 2,857 కానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, ఓబులపల్లి గ్రామం, చెన్నూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత 2,850 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు. నువ్వే పెట్టు స్వామి, కటుగా పెట్టు అందరికీ ఒకసారి. మన అమ్మవారు ఇచ్చిన ఈ సంవత్సరం 19వ సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఎద్దుల కార్యక్రమం కూడా అనుకున్న విధంగా అంగరంగ వైభవంగా ఎద్దుల కార్యక్రమం కూడా జరిగింది. ఈ అమ్మ సత్యం ఎటువంటిదంటే గ్రామంలో వెలిసిన ఈ యొక్క ముక్కుబడి కోరికలు కూడా తీరుస్తుంది. సంతానం లేని బాలులకు కూడా సంతానం కలిగించే యోగం అమ్మవారికి నుండి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా కిటమనాయుడు జరిపించినాడు. అన్నదాన కార్యక్రమం కూడా కిటమనాయుడు జరిపించినాడు. అదేవిధముగా ప్రతి ఒక్కర పేరు పేరు వందన శ్రీ అనబలమ్మ తల్లి యొక్క దీవుని అందరూ తోడుగా ఉండాలని విధంగా కోరుకుంటున్నా. అయిన రామాంజనేయుడు మాట్లాడుతున్నా. ఆలయ ధర్మకర్త కృష్ణప్ప నాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారికి బిడ్డలు గుడి కట్టాలంటే 50 మంది బిడ్డలు ఉంటాయి. మొక్కుబడులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. వాళ్ళ ప్రజల దయవల్ల, వాళ్ళందరూ దయవల్ల నేను చేయగలుగుతాను. ఈరోజు కార్యక్రమం పెద్దల పందెం జరిగింది. ప్రజలందరూ పిలిచి అందరం మొత్తంగా వైభవంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం మటను, చికెను, అన్నదానం, అన్నపల్లమ్మ కోసం బాగా జరిగింది. ధర్మకర్త అయిన నేను కిచ్చప్పనాయుడు మాట్లాడుతున్నాను. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.